నేను మీ చంద్రశేఖర్, చైర్మన్ ఆఫ్ ఈపీఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మీ అందరికీ తెలుసు, ప్రకృతి వ్యవసాయంలో మనం నూతన విధానాలను తీసుకొచ్చి మన కంపెనీ ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉన్నాం. ఆ విధానంలోనే మనం యాక్చువల్గా బయోడైన్, రీజన్, ఎవర్ గ్రో, హెచ్ వాటర్ లాంటి ప్రొడక్ట్స్ని మనం వ్యవసాయ రంగంలో తీసుకొచ్చి ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంలో అందరూ వెళ్ళే దారిలోనే మనం కూడా కొంత వెళుతూ అదే విధానంలో ప్రకృతిలో ఇంకా మనం ఏం చేయవచ్చు అనే దానికి మనం ఒక సొల్యూషన్ని తీసుకొచ్చి సైంటిఫిక్గా కూడా ప్రకృతి విధానంలోనే ఒక సైంటిఫిక్ కాంబినేషన్ని మేళవించి మనం ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేయడం జరిగింది. వాటి ద్వారా కొన్ని వేల మంది రైతుల దగ్గర అద్భుతమైనటువంటి విజయాలను మనం సాధించాము. అది యాక్చువల్గా పంటని అధిక దిగుబడులే కాకుండా ఆ పంటలన్నీ కూడా చక్కగా ప్రకృతి విధానంలో మంచి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు పసుపు తీసుకుంటే ఆర్గానిక్గా కర్క్యూమిన్ ఎక్కువ ఉండటం, అట్లాగే ఎక్కువ ఈల్డింగ్ రావటం, ఇలా మన మామిడి తోటలన్నీ కూడా చక్కగా ఎక్కువ దిగుబడి కాయలు రావటం, పూత ఎక్కువ రావటం, తేనె రావటం, ఇలా తేనె ప్రొడక్షన్లో కూడా మనం దేవటం, ఇలాంటి చాలా అద్భుతాలు జరిగినాయి. అయితే ఇక్కడ నుంచే మనం అక్కడితో ఆగిపోకుండా మనం ఆర్గానిక్ లేదు ప్రకృతి వ్యవసాయం అనే విధానంలో మన ఏదైతే కాంబినేషన్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి వాడి ప్రత్యక్షంగా మనమే కల్టివేషన్ చేస్తూ ఎండ్ ప్రొడక్ట్ని ప్రపంచానికి పరిచయం చేయాలి, ప్రజలందరికీ అందించాలనే ఒక సదుద్దేశాన్ని మన కంపెనీ ముందుకు తీసుకెళ్తూ ఉంది. ఇందులో మనందరం గమనించాల్సింది ఏంటంటే, ఆర్గానిక్ అని చాలా కంపెనీలు రావడం జరిగింది. మన కంపెనీకి ఏంటంటే ప్రత్యేకమైన విధానాలు ఉన్నాయి. మన ప్రొడక్ట్స్ మనవే. మన ఏదైతే కాంట్రాక్ట్ ఫార్మింగ్ మనం చేస్తున్నామో, అంటే వ్యవసాయంలో మనం కౌలుకు తీసుకొని వాటి ద్వారా మనం ఏంటంటే మన ఎరువుల ద్వారానే సొంతగా పండించి ఎండ్ ప్రోడక్ట్ని కూడా తయారు చేసి మన ఓన్ మార్కెటింగ్ కాంబినేషన్లో సూపర్ మార్కెట్స్ కూడా తర్వాత కాలంలో పెట్టి ముందుకెళ్ళాలని ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్నాం. దీనికి ఎంతోమంది మాకు సహకరిస్తున్నారు, ఎంతోమంది వారి పొలాలను కూడా మాకు అందిస్తూ ఉన్నారు. వీటన్నిటినీ కూడా సస్యశ్యామలంగా మనమే ప్రత్యక్షంగా ఫాలో చేస్తూ ఈరోజు మనం ఒక కొత్త ఇదికి నాంది పలుకుతున్నాము. ఆల్రెడీ మీకు తెలుసు, మన యువ రైతులు ఈపీఎల్ ఫార్మర్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. సో మన యువ రైతులందరూ మన దుక్కి దున్నటం అన్నీ అయిపోయినాయి. ఈరోజు ఫస్ట్ ఈపీఎల్ కంపెనీ నుంచి ఫస్ట్గా మనం విత్తనాలని నాటే కార్యక్రమం మొదటి బ్యాచ్ మన పొలాల్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నున్నలో ఉన్నటువంటి మనం ఫామ్ 2లో మనం కూరగాయల్ని, న్యాచురల్ కూరగాయలని మనం పండించడం కోసం మనం ఏం చేసామంటే, ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ ఈ సీడ్స్నే మనం ప్రజెంట్ వాడుతున్నాం. అలాగే మనం ప్రకృతి వ్యవసాయంలో ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో చాలామంది ఉన్నారు. ఈ రోజున మన అదృష్టం కొద్దీ చాలామంది మనం చాలామందిని మనం సంప్రదించాము. వారందరి దగ్గర కూడా విత్తనాలు తీసుకుంటున్నాం. అలాగే గవర్నమెంట్ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ కాంబినేషన్లో మనం విత్తనాలను ఏదైతే మనం వారి ద్వారా పొందగలిగామో వాటన్నిటిని ఈరోజు నాటు వేయటం జరుగుతుంది. వీటి నుంచి వచ్చే రకరకాలు బెండకాయలు కానీ, కాకరకాయలు కానీ ఇవి కొన్ని చూసుకోండి. ప్రకృతి వ్యవసాయ విధానంలో మన కంపెనీ విధానంలో పెంచడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎన్నో ఆర్గానిక్ కంపెనీలు చూస్తున్నాము, ప్రొడక్ట్స్ వస్తున్నాయి. బట్ అయితే ఏంటంటే పంట ఎవరో పండిస్తున్నారు, వాళ్ళు వేసి రకరకాలుగా వాటిని ఎవరో తీసుకొస్తున్నారు, ఎవరో మార్కెటింగ్ చేస్తున్నారు. మనం ఏంటంటే ఇక్కడ మన సొంత ఎరువులు మన కంపెనీ నుంచి తయారై బయటకు వస్తాయి. వాటితోనే మనం 4 ఏళ్ళు ప్రయోగాలు చేసాం. ఆ ఎరువుల్ని ఇప్పుడు మనం ఏంటంటే సొంతగా వాడి, అంటే ఎంతో రీసెర్చ్ జరిగిన తర్వాత మనమే సొంతగా కౌలుకు తీసుకొని, ఇప్పుడు నున్నలోనే 22 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. మనం ఇక్కడే రకరకాల కూరగాయల పంటలు వేసి విజయవాడ సిటీకి అందిస్తున్నాం. అలాగే అన్ని సిటీస్కి కూడా ఇలాగ ఎవరైతే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి అనుకొని అగ్రికల్చర్లో కూడా వాళ్ళు నేర్చుకొని వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువు అవ్వగానే వారికి మనం అవకాశం కల్పించి ఇప్పుడు యంగ్ ఫార్మర్స్ని మనం తయారు చేస్తున్నాము, ఎంటర్ప్రెన్యూర్స్ కింద వారిని మారుస్తున్నాము. ఆ విధానంలో మనకి ఈపీఎల్ ఫార్మర్స్ కాంబినేషన్లో యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్గా మారటానికి ముందుకు వచ్చిన మన యువ రైతులందరూ టీము ఒకవైపున, అలాగే మన కార్పొరేట్ టీము మనం ఒక దగ్గర, అలాగే ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇలా ఉన్నటువంటి
యువతతో కలిసి వారి అనుభవం ద్వారా నాట్లు వేయటానికి వచ్చినటువంటి మన నున్నలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూ ఎంతో మందికి యాక్చువల్గా ఏంటంటే మనం ముందుకు తీసుకెళ్లే విధానాన్ని వీరందరినీ కూడా ఒక తాటిపై నడిపించడానికి మన వ్యవస్థ అనేది కృషి చేస్తుంది. సో ఇలాగా మన యువ రైతులు ఒకవైపు, ఇలాగా ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో అనుభవం ఉన్న మన నున్నవాసులు ఒకవైపున, ఇలా వీళ్ళందరినీ కాంబినేషన్లో ఇప్పుడు మనం నాట్లు వేయబోతున్నాం. ఇది మనకి ఫస్ట్ బ్యాచ్. మనకి తొందరలోనే వీటి యొక్క పంటలు ఇవన్నీ మన యూట్యూబ్లో మన యువ రైతులు పెడతారు. మీరందరూ కూడా వారిని ఆశీర్వదించి వ్యవసాయానికి మా సాయం మేము చేస్తున్నాము, అలాగే వీటన్నిటినీ కూడా చక్కగా మీరందరూ కూడా మన వ్యవసాయ క్షేత్రానికి కూడా వచ్చి చక్కగా కొనుక్కొని, అలాగే ఇటు యువ రైతుల్ని ఇలాగ ఎంతోమంది ఇంక ఇందులోకి రాబోతున్నటువంటి వారిని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఇట్లా మీ చంద్రశేఖర్, చైర్మన్ ఆఫ్ ఈపీఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.